హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భారత్ యొక్క వృద్ధి రేటును పెంచిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6.7 నుంచి 7% అప్ చేసింది. భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ 30 బేసిస్ పాయింట్లను పెంచింది. తొలి అంచనాలు 2023 డిసెంబరున 6.7% కాగా దీన్ని 7% పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్లుక్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన గ్రోత్ ఇంజన్గా భారత్ ఉంటుందని అవుట్లుక్లో విశ్లేషించింది. 2025-26లో వృద్ధి రేటు 7.2%గా ఉందని ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024-25 విషయానికొస్తే ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటును 7% ఉంటుందని పేర్కొనటము ఇది గమనార్హంగా ఉంది. యూఏఈలో ద టెస్ట్ కంపెనీని ఏర్పాటు చేయనుంది. దీనిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ద టేస్ట్ కంపెనీ, రెడీ టు ఈట్ సంస్థ ద టేస్ట్ కంపెనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో ఎంట్రీ ఇచ్చింది. భారత్లో తొలిసారిగా రెడీ టు ఈట్ నాన్ వెజ్ ఉత్పత్తులను పరిచయం చేసిన ఈ కంపెనీ యూకే, యూఎస్ఏ, సింగపూర్లలో త్వరలో అడుగుపెట్టింది. 18 రకాల అల్పాహారాలు, వెజ్, నాన్ వెజ్లతో మీల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు ద టేస్ట్ కంపెనీ తెలిపింది. భారత్కు చెందిన 6 విమానయాన సంస్థల కంపెనీలు ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ డీహైడ్రేషన్, ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ ప్లాంట్లను 34 కోట్లతో హైదరాబాద్లో సంస్థ ఏర్పాటు చేసింది. అయితే ఇది నెలకు 30 లక్షల బాక్సులను తయారు చేయగలదు. 2021లో ప్రారంభమైన సంస్థ 20 లక్షలకు పైగా బాక్సులను విక్రయించింది. ప్రస్తుతము ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ-కామర్స్ సంస్థలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్లో వేదికలతో పాటు కంపెనీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఇది తమ ప్రోడక్ట్స్ను యూజర్లకు అందిస్తుంది. ద టేస్ట్ కంపెనీ 96వ ఆస్కార్ అవార్డుల వేదిక పూర్తయి నెల రోజులు మాత్రమే అవుతున్న వేళ ఇవి మార్చి 10, 2024న 96వ ఆస్కార్ అవార్డులను వేడుక జరిగింది. కానీ ఆస్కార్ అకాడమీ మాత్రం అప్పుడే 97వ ఆస్కార్ అవార్డుల వేడుకలను గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 2న 97వ ఆస్కార్ అవార్డులను అందివ్వబోతున్నట్టు డేట్లను ప్రకటించింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ అట్మాస్ థియేటర్లలో 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ ఫైనల్స్ నామినేషన్స్ వివరాలు ప్రకటించనున్నట్లు కూడా తెలిపారు. నవంబర్ 17న ఆస్కార్ గవర్నర్స్ అవార్డుల విజేతల ప్రకటనను ఉంటుందని, డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ జాబితాను వెల్లడిస్తామని, ఫిబ్రవరి 8తో ఫైనల్ ఓటింగ్ అనేది పూర్తవుతుందని, ఫైనల్ ఓటింగ్కు గడువు ముగుస్తుందని ఈ సందర్భంగా 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన డేట్లను ఆస్కార్ కమిటీ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పేరుతోని దర్శకరత్న పేరుతో అవార్డులను అందించాలని తమ్మారెడ్డి భరద్వాజ్ వెల్లడించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలను మే 5న నిర్వహించాలనుకున్నారు. దీనికి సందర్భంగా అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణ రత్న వంటి పురస్కారాలను ప్రదానం చేయనున్నారని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. దీంట్లో
77వ జయంతి సందర్భంగా దర్శకరత్న డిఎన్ఆర్ దాసనారాయణరావు ఫిల్మ్ అవార్డును ఇవ్వనున్నారు. మే 5న హైదరాబాదు శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగనుంది. దీనికి జ్యూరీ కమిటీ అధ్యక్షుడిగా తమ్మారెడ్డి భరద్వాజ, కార్యదర్శకులుగా దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సి కళ్యాణ్, సభ్యులుగా నిహార్ గ్రూప్ అండ్ కంపెనీస్ ఫౌండర్ దాసరి, ఆడిటర్గా వ్యవహరించిన బిఎస్ఎన్ సూర్యనారాయణ, సీనియర్ జర్నలిస్టులు ధీరజ్ అప్పాజీ వంటి వారు ఉన్నారు. దీంట్లో ఇవ్వబోయే పురస్కారాలు అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతారత్న, పాత్రికేయరత్న, సేవారత్న వంటి పురస్కారాలను ఈ దర్శకరత్న పేరుతో అందివనున్నారు. దైవకణం కనుక్కున్న పీటర్ హిగ్స్ కన్నుమూశారు. ఈ దైవకణం అనేది ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందనేది వివరించడంలో సహాయపడే హిగ్స్ బోసన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. హిగ్స్ మంగళవారం మరణించారని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అయితే ఇది దైవకణం లేదా హిగ్స్ బోసన్ పార్టికల్ పైన చేసిన పరిశోధనకు పీటర్ హిగ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిగ్స్ బోసన్ కణం ఉనికిని హిగ్స్ 1964లోనే వెలుగులోకి తెచ్చారు. బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్ కలిసి 2013లో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది అందుకున్నారు. ప్రపంచ వస్తు వాణిజ్యము 1.2% తగ్గొచ్చని 2024 పైన GTRI ఒక అంచనాను వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 2022తో పోలిస్తే 2023లో వస్తు వాణిజ్యం విలువ 5% తగ్గి 24.01 లక్షల కోట్ల డాలర్లు, సుమారు 1993 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GRTI అనే ఆ సంస్థ అంచనా వేసింది. 2 అమెరికా రక్షణ కంపెనీలపైన చైనా ఆంక్షలు విధిస్తుంది. జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్, జనరల్ డైనమిక్ ల్యాండ్ సిస్టమ్ అనే ఈ 2 సంస్థలపైన చైనా ఆంక్షలు విధిస్తుంది. తైవాన్ చుట్టూ 14 యుద్ధ నౌకలు, 6 నౌకలు బుధ గురువారంలో మోహరింపజేసిన చైనా కవ్యూ చర్యలకు పాల్పడింది. ఈ సందర్భంగా అమెరికా రక్షణ కంపెనీలపైన ఇది ఆంక్షలు విధించడానికి సిద్ధం అయింది. రోదసిలోకి సరికొత్త రాకెట్ను విడుదల చేస్తుంది రష్యా. చంద్రమండల యాత్రకు గూఢచారి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగారా A5, ఈ రాకెట్ పేరు అంగారా A5ను రష్యా గురువారం విజయవంతంగా కక్షలోకి పంపింది. ఈ రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యల వల్ల వాయిదా పడింది. అయితే ఇది గురువారం ముచ్చటగా 3వసారి విజయవంతంగా నింగిలోకి ఎగిసింది. ఇది సోవియట్ కాలం నాటి ప్రోటాన్ రాకెట్కు ఆధునిక రూపం. కొత్తగా నిర్మించిన వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ అంగారా 5ను ప్రయోగించారు. కొత్తగా నిర్మించిన రష్యా అంతరిక్ష కేంద్రం పేరు వోస్తోక్ని అనే దాని నుంచి ఈ రాకెట్ను రోదస్లోకి అంగారా A5 పేరుతో పంపారు. సైబర్ నేరాల్లో భారత్ 10వ స్థానాన్ని ఆక్రమించిందని, రష్యా నెంబర్ 1 పొజిషన్లో ఉందని ఒక గణాంకాల్లో ప్రపంచ సైబర్ నేర సూచీని రూపొందించింది. దీనిలో సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపేలా చేసే మోసాలు ఎక్కువగా అని తాజా అధ్యయనం తెలిపింది. దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచీని రూపొందించింది. ఈ సర్వే ద్వారా ఈ జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్, బ్రెజిల్ అనేవి ఉన్నాయి. ఇక రష్యా, ఉక్రెయిన్లు ఉన్నత స్థాయి సాంకేతిక సైబర్ నేరాల హబ్గా ఉండగా, నైజీరియా సైబర్ నేరగాళ్ళు మాత్రం సాంకేతికంగా ఒకంత స్థాయిని కలిగి ఉన్నారు. కొన్ని దేశాల్లో సైబర్ నేరగాళ్ళు ఒక మోస్తరు స్థాయి సైబర్ నేరాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అటు హైటెక్ ఇటు లోటెక్ నేరాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారత్ సైబర్ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశంలో సమతౌల్య హబ్గా ఉంది. దీనికి సంబంధించి రొమేనియా, అమెరికాలో మాత్రం హైటెక్ లోటెక్ నేరాలు అనేవి చోటు చేసుకుంటున్నాయని
తెలిపింది. అదనపు సైన్యం కోసం ఉక్రెయిన్ ఆరాటపడుతుంది. వివాదాస్పద సైనిక బిల్లుకు ఆమోదం తెలిపింది. 5 లక్షల మంది సైనికులు అవసరమని అంచనా వేసింది. ఉక్రెయిన్లో 18 నుంచి 60 ఏళ్ల వయసు వారు తమ వ్యక్తిగత వివరాలను సైన్యం వద్ద నమోదు చేసుకోవాలని తెలిపింది. దీంతో రష్యా 2 ఏళ్ల క్రితం దండెత్తిన ఉక్రెయిన్లో 25% భూభాగాన్ని ఆక్రమించింది. తొలి సంవత్సరం రష్యాపైన కొన్ని విజయాలు సాధించిన ఉక్రెయిన్ తర్వాత ఆయుధాలు, సైనికుల కొరత వల్ల ముందడుగు వేయలేకపోయింది. దీంతో రష్యాతో పోరుకు నిర్బంధ సైనిక సర్వీసును చాలామంది ఉక్రెయిన్ పురుషులు తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చి అదనపు సైనికుల సమకూర్చుకోవడానికి కొత్త బిల్లుకు తోడ్పడుతుందని ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దక్షిణ కొరియా ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఘన విజయం సాధించాయి. 300 సీట్లలో 175 కైవసం చేసుకున్నాయి. అధికార పార్టీకి 109 స్థానాలు మాత్రమే పరిమితమైంది. దీంట్లో కౌంటింగ్ చివరి దశలో ఉండటంతో అనధికార ప్రకటన వెలువడాల్సి వచ్చింది. మరో 3 ఏళ్లలో పదవిలో కొనసాగుతున్న యూన్ సూక్ యోల్ ప్రస్తుత ఫలితాల్లో ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. వారికి 200 సీట్లతో సూపర్ మెజారిటీ అవసరమై ఉంది. ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూడటంతో ప్రధాని హన్ డక్ సు ఉన్నత స్థాయి అధికారులు పదవులకు రాజీనామా చేసినట్టు వెలువరించారు. అత్యంత సమీపానికి అమెరికా, రష్యా శాటిలైట్లు చేరుకున్నాయి. దీనిలో అంతరిక్షంలో భారీ ముప్పు తప్పినట్టు రష్యాకి చెందిన ఓ శాటిలైట్, నాసాకు చెందిన మరో శాటిలైట్ అత్యంత చేరువకు వచ్చినట్టు వెల్లడైంది. వీటి మధ్య కేవలం 10 మీటర్ల కంటే తక్కువ దూరం నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ ఈ రెండు ఢీకొని ఉంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భూ వాతావరణాన్ని పర్యవేక్షించేందుకు టైమ్డ్ TIMED ఉపగ్రహాన్ని నాసా అంతరిక్షంలోకి పంపించింది. రష్యాకు చెందిన కాస్మాస్ 2221 శాటిలైట్ ఫిబ్రవరి 25న 2 ఉపగ్రహాలు అత్యంత చేరువలోకి వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో నగ్న చిత్రాలు పంపితే బ్లర్ అవుతాయి. కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్న ఇన్స్టాగ్రామ్ లైంగిక దోపిడీ, పోరుపైన టీనేజర్ల రక్షణ కోసమే తాము ఈ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. దీంట్లో నగ్న చిత్రాలు పంపిన సమయంలో టూల్ వాటిని ఆటోమేటిక్గా బ్లర్ చేస్తుందని వెల్లడించింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లో చిత్రాల దుర్వినియోగం పైన భాగంగా తాము కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నామని, టీనేజ్ వారికి నేరస్తులు సంపాదించడం కఠినతరం చేస్తున్నామని వెల్లడించింది. దీంట్లో డైరెక్టర్ మెసేజ్ మార్గంలో నగ్న చిత్రాలు పంపే అవతలి వారిని ఒప్పిస్తారు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తాము చెప్పినట్లు వినకుంటే ఆన్లైన్లో ఉంచుతామని బెదిరిస్తారు. దీనికి సంబంధించి డైరెక్ట్ మెసేజ్ నగ్నత్వ రక్షణ సదుపాయానికి తాము పరీక్షిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ తెలిపింది. కోరింత దగ్గు అనేది కలవరం పెడుతుంది కొన్ని దేశాల్లో. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోరింత దగ్గు కలవరపెడుతుంది. చైనా, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్తో పాటు నెదర్లాండ్లో అనేక మరణాలు నమోదవుతున్నాయి. ఫిలిప్పీన్స్లో 3 నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలను కూడా కోల్పోయారు ఈ కోరింత దగ్గు వల్ల. ఇక బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఫిలిప్పీన్స్లో ఈ ఏడాది 3 నెలల్లోనే సుమారు 1000 కోరింత దగ్గు కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 34 రెట్లు పెరిగింది. చైనాలో ఈ ఏడాది తొలి 2 నెలల్లో 32,000 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఈ ఏడాదిలో పోలిస్తే 20 రెట్లు అధికంగా బ్రిటన్లో జనవరిలోనే 553 కేసులు నమోదయ్యాయి. దాంతో వ్యాక్సిన్ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహించొద్దని స్థానిక ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. అయితే ఆస్ట్రేలియాలోనూ ఈ గత 3 నెలల్లో 2,799 కోరింత దగ్గు కేసులు రికార్డయ్యాయని తెలిపింది. ఇజ్రాయెల్లో 6,000కు పైగా భారత కార్మికులు ప్రత్యేక విమానాలలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హమాస్తో యుద్ధం జరుగుతున్న తరుణంలో కార్మికుల కొరతకు ఇబ్బంది పడుతున్న ఇజ్రాయెల్ నిర్మాణ రంగానికి భారత్ ఆదుకోనుంది. 6,000కు పైగా భారత కార్మికులు ఏప్రిల్, మే నెలల్లో ఇజ్రాయెల్ వెళ్తున్నారు. వీరందరికీ ప్రత్యేక విమానాలలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. హమాస్తో యుద్ధం చెలరేగక ముందు పాలస్తీనా ఆధీనంలో వెస్ట్ బ్యాంక్ నుంచి 80,000, గాజా నుంచి 17,000 మంది పాలస్తీన్లు ఇజ్రాయెల్లోకి పనిచేస్తుండేవారు. ఈ ఘర్షణ నేపథ్యంలో వారి పని అనుమతులను ఇజ్రాయెల్ అనేది రద్దు చేసింది.
ఇక గత కొన్ని నెలల్లో దాదాపుగా 900 మంది కార్మికులు భారత్ నుంచి ఇజ్రాయెల్ వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో 20,000 మందికి అనుమతినిచ్చింది. 64 మంది చేరుకున్నారు. వీటిలో ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దాదాపుగా 20,000 మంది భారత శ్రీలంక కార్మికులను అనుమతించింది. అందులో 1000 మంది మాత్రమే ఇప్పటికి చేరుకున్నారు. డిసెంబర్లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సమస్యను ఇజ్రాయెల్ వచ్చే భారత కార్మికులకు సంబంధించి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం ఇది 15,000గా ఉండగా దీన్ని కనీసం 21,000కు పెంచాలని భావిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ పరిమితి పెంచాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపింది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో 6,500గా ఉండగా ఈ మొత్తాన్ని 15,000కు పెంచారు. స్థిరాస్తి మహిళా దిగ్గజానికి మరణశిక్ష విధించాలని వియత్నాం సంచలన తీర్పు చేసింది. 1,00,000 కోట్ల మోసంలో కేసులో దోషిగా నిరూపితమైన ట్రూంగ్ మై లాన్ 67 సంవత్సరాల వ్యక్తికి ఈమెకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఆమె సుమారు 1,00,000 కోట్లు అంటే $12.5 బిలియన్ మేర బ్యాంకును మోసం చేశారని ఈ కేసులో దోషిగా తేలారు. ఈ మొత్తం కూడా దేశ జీడీపీలో 3% కావడం గమనార్హం. ఇక అక్కడ న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈమె వాన్ థిన్ ఫ్యాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఉంది. ఈమె 1,00,000 కోట్లు అంటే $12.5 బిలియన్ మేర బ్యాంకును మోసం చేసింది. ట్రూంగ్ మై లాన్ అనే మహిళ. దిగువ సభకు పెద్దలు పోటీ చేస్తున్నారు. వారిలో చూసినట్టయితే దాదాపుగా 10 మంది బరిలో ఉన్నారు. పీయూష్ గోయల్ ఇతను ముంబై ఉత్తర స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వేద ప్రకాష్ గోయల్ 2001 నుంచి 2003 వరకు వాజ్పేయి మంత్రివర్గంలో నౌకాయాన మంత్రిగా పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందిన ఈయన మోడీ సర్కార్లో కీలక నేతల్లో ఒకరు. ఇతను 2024 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నెల 2తో పదవి కాలం ముగియటంతో మళ్ళీ ప్రస్తుతం సంబల్పూర్ స్థానం నుంచి ధర్మేంద్ర పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ భూపేంద్ర యాదవ్. ఈ భూపేంద్ర యాదవ్ 2000లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. ఇతను రాజస్థాన్లోని అల్వార్ నుంచి ప్రస్తుతం తొలిసారిగా ఉన్నారు. 2021లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇతను ఇటీవల రాజ్యసభ పదవీ కాలం ఇతనిది ముగిసింది. నెక్స్ట్ వి మురళీధరన్ 2018లో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కేరళలో అట్టింగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎల్ మురుగన్ ఇతను తమిళనాడు మాజీ భాజపా అధ్యక్షుడు. మన్సుఖ్ మాండవీయ ఇతను ఇప్పుడు గుజరాత్లోని పోర్బందర్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ ఈయన వరుసగా 3 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గోదాలో దిగారు. శశి థరూర్ కాంగ్రెస్. నెక్స్ట్ పురుషోత్తం రూపాల ఇతను గుజరాత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సర్బానంద్ సోనోవాల్ ఈయన అస్సాం మాజీ ముఖ్యమంత్రి. జ్యోతిరాదిత్య సింధియా రాజకుటుంబానికి చెందిన సింధియా రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి సొంత నియోజకవర్గం నుంచి తొలిసారిగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. హాస్యపు గుళికలు, యానిమేషన్ హంగులు, నిపుణులతో సృజనాత్మక వీడియోలు, రీల్స్ రూపొందిస్తున్న పార్టీ నేతలు. సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వీక్షకులు ఉన్నారు. యానిమేషన్ వీడియో ద్వారా రీల్స్ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి నిర్వహించడంపైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 2 ఏళ్ల క్రితం ప్రారంభించారు. దీనికి ప్రత్యేక సాఫ్ట్వేర్, కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించిన స్కెచ్లు గీసి వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆదరణ బాగుండటంతో వినూత్న వీడియోలు రూపొందిస్తున్నామని ఫ్రీలాన్స్ యానిమేటర్ హితేష్ రెడ్డి తెలిపారు. నాసా రాకెట్ల మిషన్కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 3 పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఈ మిషన్కు సారథ్యం వహించిన భారత సంతతి
శాస్త్రవేత్త కావడం విశేషం. ఆయనే అరోహ్ బర్జాత్వా. నాసా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ కామెరాన్. భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ కామెరాన్ నియమితులయ్యారు. ఈ నెలలో ఆమె బాధ్యతలు చేపట్టున్నారు. లిండీ ఇటీవల వరకు బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. భారత్లో బ్రిటిష్ హైకమిషనర్గా నియమితులైన తొలి మహిళ లిండీ కామెరాన్ కావడం విశేషం. బడియీడులో జబ్బుకు లోనైతే నడి వయసులో కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని, చిన్నప్పటి నుంచి అనారోగ్యం పెద్దయ్యాక దుష్ప్రభావాన్ని లోనయ్యే అవకాశం ఉంది. 25% మందిలో 2 అంతకంటే ఎక్కువ జబ్బులు ఉన్నాయి. బాధితుల్లో మహిళలే అత్యధికంగా ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వారిపైన ICMR అధ్యయనం చేసింది. తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో కూడా ప్రచురితమైంది. 100 మంది పురుషుల్లో 23 మంది బహుళ వ్యాధులుండగా మహిళల్లో 27% కంటే ఎక్కువ మందికి 2కు మించి జబ్బులు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందిలో 21 మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే పట్టణ వాసుల్లో ఆ సంఖ్య 35గా ఉంది. దీనికి సంబంధించిన పరిశోధన ఫలితాలను ఒకసారి చూసినట్టయితే దీంట్లో 50 ఏళ్ళు పైబడిన వారిలో 45% మంది దీర్ఘకాలిక వ్యాధులు లేవు. వయసు 50 నుంచి 59 మధ్య 21%, 60 నుంచి 69 మధ్య 27%, 70 పైన ఉన్నవారిలో 29% ఈ విధంగా ఉన్నాయి. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ మాంటే కార్లో క్లే కోర్టు టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దూసుకెళ్లాడు. ప్రీ క్వార్టర్స్లో ఓడాడు సుమిత్ నగాల్. ఈ భారత టెన్నిస్ స్టార్ ప్రీ క్వార్టర్స్లో నగాల్ 3-6, 6-3, 2-6తో ఎరోసీడ్ హాల్గార్ రూన్ డెన్మార్క్ చేతిలో ఓడారు. ఒలింపిక్స్కు ముందే 90 అందుకోవాలని భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా అనుకున్నారు. పారిస్ ఒలింపిక్స్కు ముందే 90 మీటర్ల దూరం వీటిని ఇసురాలని ఈ జావెలిన్ థ్రోయర్ ముందే టార్గెట్ పెట్టుకున్నాడు. దీంతో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన అథ్లెటిక్స్కు 41.60 లక్షలు బహుమతిగా ఇవ్వాలని ప్రపంచ అథ్లెటిక్ నిర్ణయాన్ని నీరజ్ స్వాగతించాడు. ఉదిత్కు రజత పథకం అనేది వచ్చింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ భారత కుర్రాడు ఉదిత్ రజతం సాధించాడు. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్లో అతడు 4-5తో కెంటో యుమియా జపాన్ చేతిలో ఓడాడు. దీంతో బౌట్ కొద్ది సెకండ్లో ముగుస్తుందనగా ఉదిత్ కెంటో 4-4తో సమంగా నిలిచారు. ఉదిత్ కుడికాల్ని పట్టేసిన కెంటో పాయింట్ సాధించి స్వర్ణం ఎగరేసుకుపోయాడు. మరోవైపు అభిమన్యు, విక్కీ కాంస్యాలు గెలిచారు. 70 కేజీల కాంస్య పోరులో అభిమన్యు 6-5తో కుల్దాషెవ్ ఉజ్బెకిస్తాన్పై నెగ్గగా 97 కేజీల బౌట్లో విక్కీ 10-1తో అరనౌస్ కిర్గిస్తాన్ను చిత్తు చేశాడు. మరో కాంస్య పోరులో రోహిత్ కుమార్కు 65 కేజీలకు చుక్కెదురైంది. అతడు 3-5తో మసానొస్కే జపాన్ చేతిలో ఓడిపోయారు. తైపీలో భారత్ గెలుపు. తైపీ పైన భారత్ గెలుపు. బిల్లీజీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నీలో భారత్ మరో విజయాన్ని అందుకుంది. చైనాలోని చాంగ్షాలో జరుగుతున్న ఈ పోటీల్లో పూల్ ఏ పోరుతో 2-1 సిరీస్తో చైనీస్ తైపీని ఓడించింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధు, ప్రణయ్ నిష్క్రమించారు. వీరు పివి సింధు ప్రీ క్వార్టర్స్లో 18-21, 21-13, 17-21తో 6వ సీడ్ హన్ యు చైనా చేతిలో పోరాడి ఓడింది. గుకేష్ క్యాండిడేట్స్ టోర్నీ అనేది చెస్ టోర్నీ అనేది జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. 6వ రౌండ్లో ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలు విజయాలు సాధించారు. గుకేష్ డ్రాతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రజ్ఞానంద నజత్ అబసోవ్ అజర్బైజాన్ పైన, విదిత్ అలీరెజా ఫ్రాన్స్ పైన నెగ్గారు. నకమురా అమెరికాను నిలవరించిన గుకేష్ 4 పాయింట్స్తో నెపోమ్నియాషి రష్యాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ సీడ్
ఫాబియానో కరువానా అమెరికాతో గేమ్ను నెపోమ్నిషియా డ్రాగా ముగించాడు. ప్రజ్ఞానంద 3.5 కరువానాతో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. ఇవి ఏప్రిల్ 12, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నా ఛానల్లోని ప్లేలిస్ట్లో పొందుపరిచాను. దాదాపు 1 ఇయర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా ఇంతవరకు చూడని వారు ఉంటే అక్కడ చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.